సింటాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సెలెక్టర్, సూడో క్లాసెస్ అండ్ ప్రాపర్టీ వాల్యూ అన్నమాట. సో, ఈ సూడో క్లాసెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక స్పెషల్ స్టేట్ ఆఫ్ ఎలిమెంట్‌ని డిఫైన్ చేయడానికి ఈ సూడో క్లాసెస్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్‌గా ఇంతవరకు మన ఎలిమెంట్స్‌కి స్టైల్స్ అప్లై స్క్రీన్ చేయాలంటే షేర్ అవ్వట్లేదు సార్. సో, మన సార్ ఎలిమెంట్స్‌కి నార్మల్‌గా హలో జతీష్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. యాహ్! యాహ్! 1 మినిట్. ఇప్పుడు మీకు కనిపిస్తుందా? నో సార్. యాహ్! ఓకే. అండ్ ఇంకొక పర్సన్ ఉన్నారు గదా! కొఠారి. కొఠారి శ్రావణినా? హలో. కొఠారి మీకు స్క్రీన్ కనిపిస్తుందా? యాహ్! ఓకే. సో, ఈ సూడో క్లాసెస్ మనము ఏదైనా సరే ఒక స్పెషల్ స్టేట్ ఆఫ్ ఎలిమెంట్‌ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాము. సో, ఇంతవరకు మనం నార్మల్‌గా ఏదైనా సరే ఒక ఎలిమెంట్‌కి మనకు ఏదైనా సరే స్టైల్స్ అప్లై చేయాలంటే మనం నార్మల్‌గా క్లాసెస్ అండ్ ఐడీస్ యూజ్ చేసాము. అండ్ లాస్ట్ క్లాస్‌లో కాంబినేటర్స్ కూడా యూజ్ చేసాం కదా! నార్మల్‌గా ఒక పేరెంట్ ఎలిమెంట్‌లో లోపల ఒక 3, 4 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వాటికి కాంబినేటర్స్ ఏ విధంగా యూజ్ చేస్తారో తెలుసుకున్నాము. సో, రైట్ నౌ ఇఫ్ ఇన్ కేస్ మనం ఇప్పుడు ఈ సూడో క్లాసెస్ ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఇఫ్ ఇన్ కేస్ మనకు ఒక 5 ఆర్ 6 పీ ట్యాగ్స్ ఉన్నాయి. అంటే పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. సో, దాంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ నేను సమ్ టైప్ ఆఫ్ స్టైల్స్ అండ్ కలర్స్ అప్లై చేయాలనుకున్నాను. సెకండ్ పారాగ్రాఫ్ నేను డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేయాలనుకున్నాను. అండ్ దాంట్లో లాస్ట్ దానికి నేను స్టైల్స్ అప్లై చేయాలనుకున్నాను. సో, ఇలా మనము డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ మనము పారాగ్రాఫ్ ట్యాగ్స్‌లో మనము అప్లై చేయాలనుకుంటున్నప్పుడు సో, దీంట్లో మనకు ఈ సూడో క్లాసెస్ వచ్చేసి ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, nth చైల్డ్, చెక్డ్, ఫోకస్, హోవర్ అనే అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తామనమాట. సో, ఇవి ఏ విధంగా యూజ్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. సో, నార్మల్‌గా దీంట్లో వచ్చేసి ఈ సూడో క్లాసెస్‌లో సో, లాస్ట్ క్లాస్‌లో మనము లింక్స్ చెప్పుకున్నాం గదా! స్పెషల్ స్టేట్ ఆఫ్ సార్ స్క్రీన్ ఎలిమెంట్స్‌ని షేర్ డిఫైన్ అవ్వట్లేదు సార్. చేద్దామని. సారీ. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? ఇప్పుడు కనిపిస్తుందా జతీష్? ఎస్ సార్. ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో లింక్స్ గురించి మనం చెప్పుకున్నాం గదా! సో, ఆ లింక్ మనకి ఏ స్టేట్‌లో ఉంది అని డిఫైన్ చేయడానికి మనము ఫస్ట్ దానికి ఏం చేసాం, విజిటెడ్ అయినప్పుడు ఒక లింక్ ఇచ్చాము, ఒక కలర్ ఇచ్చాము. అండ్ అన్‌విజిటెడ్ అయినప్పుడు ఒక కలర్ ఇచ్చాము. దాన్ని హోవర్ చేసినప్పుడు ఒక కలర్ ఇచ్చాము. అండ్ దానికి అంటే యాక్టివ్‌లో ఉన్నప్పుడు ఇంకొక కలర్ ఇచ్చాము. సో, దాంట్లో విధంగానే ఇక్కడ కూడా మనకు చెక్డ్, ఫోకస్, హోవర్ ఉన్నాయి. సో, ఈ సూడో క్లాసెస్ మనం ఏ విధంగా ఇస్తారనేది ఒకసారి చూద్దాం నార్మల్‌గా. సో, ఫస్ట్ నార్మల్‌గా డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అని చెప్పేసి ఒక స్ట్రక్చర్ తీసుకున్నాను. దాంట్లో నేను బాడీ సెక్షన్‌లో ఫస్ట్ కొన్ని హెచ్2 ట్యాగ్స్ అండ్ పీ ట్యాగ్స్ తీసుకున్నాను చూడండి. సో, దాంట్లో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్‌లో సో, లాస్ట్ క్లాస్‌లో మనం యాంకర్ ట్యాగ్ తీసుకున్నాం కదా! సో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక యాంకర్ ట్యాగ్ తీసుకొని దానికి దిస్ ఈజ్ ఎ లింక్ అని ప్లేస్ చేశాను. ఆ లింక్‌కి నేను ఏం చేశానంటే సో, అది అన్‌విజిటెడ్‌గా ఉన్నప్పుడు అంటే మనం ఇంతవరకు ఇంకా ఆ లింక్‌ని మనం క్లిక్ చేయలేదనుకోండి. అది మనకు రెడ్ కలర్‌లో ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం ఆ లింక్‌ని మనం క్లిక్ చేస్తామో సో, ఆ సైట్‌కెళ్ళేసి మనం విజిట్ చేస్తాము. సో, అప్పుడు మనకు అది గ్రీన్ కలర్‌గా ఫార్మ్ అవుతుంది. సో, ఇంకొకటి అదే లింక్ మనం హోవర్ చేసినప్పుడు దానికి సమ్ కలర్ ఇచ్చామనమాట. అండ్ ఆ లింక్‌ని మనము అంటే యాక్టివ్ చేసినప్పుడు దానికి సమ్ బ్లూ కలర్ ఇచ్చాను చూడండి. సో, ఇవన్నీ మనకు ఆ స్పెషల్ స్టేట్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని డిఫైన్ చేస్తాయన్నమాట. సో, ఒకసారి మనం దాని అబ్జర్వేషన్ చూసినట్టయితే సో, నార్మల్‌గా యాక్చువల్లీ నేను ఈ లింక్‌ని ఇంతకుముందే నేను క్లిక్ చేశాను. సో, అందుకని చెప్పేసి మనకది రెడ్ కలర్‌లో లేదు.
సో ఆ లింక్ నేను విజిట్ చేశాను కాబట్టి మనకి ఇది గ్రీన్ కలర్ లో ఫామ్ అయింది చూడండి. సో నేను ఇక్కడ విజిటర్ లింక్ కి నేను కలర్ గ్రీన్ ఇచ్చాను కదా. సో మనం గమనిస్తే ఇది మనకు గ్రీన్ కలర్ ఫామ్ అయింది చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ లింక్ ని మీరు ఇంతవరకు విజిట్ చేయలేదు అనుకోండి, సో అది మనకు రెడ్ కలర్ లో ఫామ్ అవుతుంది అనమాట. సో మరి దానికి నేను ఓవర్ చేసినప్పుడు హాట్ పింక్ కలర్ ఇచ్చాను చూడండి. అండ్ దాన్ని ఆ టెక్స్ట్ మనము క్లిక్ చేసినప్పుడు యాక్టివ్ ఉన్నప్పుడు మరి దానికి నేను బ్లూ కలర్ ఫామ్ చేశాను అనమాట. సో ఇలా మనకు డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్నప్పుడు దానికి సమ్ స్టైల్స్ అప్లై చేశాను నేను. విజిటర్ లో ఉన్నప్పుడు గ్రీన్ కలరు, అండ్ అన్విజిటెడ్ అయినప్పుడు రెడ్ కలరు, మౌస్ ఓవర్ చేసినప్పుడు హాట్ పింక్ కలరు, అండ్ యాక్టివ్ లో ఉన్నప్పుడు దానికి బ్లూ కలర్ ఫామ్ చేశాను అనమాట. సో ఈ విధంగా యూజ్ చేసుకోవడానికి ఈ యాక్టివ్, చెక్డ్, హోవర్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేస్తాము. ఫోకస్, ఓవర్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేస్తాము. అండ్ ఇంకొకటి వచ్చేసి వీటిని నార్మల్ గా ఇంకొక నేను సమ్ డివ్ ట్యాగ్ తీసుకున్నాను. అండ్ వాటితో పాటు సమ్ స్పాన్ ట్యాగ్. ఆ స్పాన్ ట్యాగ్ లో నేను హెచ్5 ట్యాగ్ హెడ్డింగ్ పర్పస్ నేను తడా హియర్ ఐమని చూడండి మన కంటెంట్ హెచ్5 ట్యాగ్ క్లోజ్ చేశాను. దాంట్లో స్పాన్ ట్యాగ్ లో ఈ కంటెంట్ ప్లేస్ చేశాను చూడండి. సో నార్మల్ గా దీనికి ఏం చేశానంటే ఫస్ట్ ఈ డివ్ ట్యాగ్ నేను చూడండి, ఫస్ట్ డివ్ ట్యాగ్ ప్లేస్ చేసి దాంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అని మెన్షన్ చేశాను. అండ్ కలర్ కలర్ ఈక్వల్స్ టు వైట్ అని మెన్షన్ చేశాను చూడండి. సో మన టెక్స్ట్ కి ఇది కలర్ ఫామ్ అవుతుంది అనమాట. అండ్ దాంట్లోనే ప్యాడింగ్ 25 పిక్సెల్. అండ్ మన టెక్స్ట్ అంటే మన టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది నాకు సెంటర్ లో ఫామ్ కావాలని చెప్పేసి టెక్స్ట్ అలైన్ సెంటర్ అనే అట్రిబ్యూట్ మెన్షన్ చేశాను చూడండి. సో ఇక చూడండి, మనకు నార్మల్ గా గమనిస్తే ఆ డివ్ ట్యాగ్ లో ఉన్న కంటెంట్ మనకు మౌస్ ఓవర్ మీ అని చెప్పేసి మనకు టెక్స్ట్ అనేది సెంటర్ లో ఫామ్ అయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇచ్చాను. అండ్ టెక్స్ట్ కలర్ వైట్ ఫామ్ చేశాను చూడండి. సో ఇవి మనకు దానికి ఇచ్చిన ప్రాపర్టీస్. అండ్ నార్మల్ గా ఇంకొక ప్రాపర్టీ ఏమి ఇచ్చాను చూడండి. సో అదే డివ్ ట్యాగ్ ని మనం ఓవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూగా ఫామ్ కావాలని ఇచ్చాను చూడండి. సో వెన్ ఎవర్ అంటే మనం ఎప్పుడైతే దాన్ని మనం ఓవర్ చేస్తామో మన బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూగా ఫామ్ అవుతుంది చూడండి. సో ఈ విధంగా మనము అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏం చేస్తానంటే నార్మల్ గా ఆ స్పాన్ ట్యాగ్ లో హెచ్5 ట్యాగ్ తీసుకున్నాం కదా. ఇక్కడ స్పాన్ ట్యాగ్ లో సమ్ కంటెంట్ ప్లేస్ చేశాను. ఆ కంటెంట్ తో పాటు హెచ్5 ట్యాగ్ ప్లేస్ చేశాను ఇక్కడ. ఈ కంటెంట్ నేను ఏం చేశానంటే హెచ్5 ట్యాగ్ కి నార్మల్ గా డిస్ప్లే నన్ అని ఇచ్చాను. సో ఇది ఏం చేస్తుందంటే మన ఎగ్జిక్యూషన్ లో డిస్ప్లే ప్రాపర్టీ చెప్పినప్పుడు చెప్పాం కదా, డిస్ప్లే నన్ను, డిస్ప్లే ఇన్లైన్, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అండ్ డిస్ప్లే బ్లాక్ అని చెప్పేసి చెప్పాను. సో ఈ డిస్ప్లే నన్ను యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఏదైతే మన హెచ్5 కంటెంట్ ఉంటుందో ఈ హెచ్5 కంటెంట్ లో మనకు ఏదైతే మనం ప్లేస్ చేసామో ఈ హెచ్5 ట్యాగ్ లో, సో ఆ కంటెంట్ మనకు హైడ్ అయిపోతుంది అనమాట ఈ డిస్ప్లే నన్ ప్రాపర్టీ యూస్ చేయడం వల్ల. సో నార్మల్ గా మనం గమనిస్తే మన ఎగ్జిక్యూషన్ లో ఆ స్పాన్ ట్యాగ్ లో మనకు కంటెంట్ ఏదైతే ఉందో ఓవర్ దిస్ డివ్ ఎలిమెంట్ టు షో ద పి ఎలిమెంట్ అని చెప్పేసి ఆ కంటెంట్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఆఫ్టర్ డివ్ ట్యాగ్ తర్వాత ఓవర్ దిస్ డివ్ ఎలిమెంట్ టు షో ద పి ఎలిమెంట్ అని చెప్పేసి. అండ్ వాటితో పాటు మనకు హెచ్5 ట్యాగ్ లో మనం ఏమైతే ప్లేస్ చేసామో తడా హియర్ ఐఎమ్ అని చెప్పేసి అది మనకి ఇక్కడ చూపించట్లేదు. ఎందుకు అంటే మనము ఆ హెచ్5 ట్యాగ్ కి డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ అప్లై చేసాము. అండ్ వాటితో పాటు ఇంకొక ఏం అప్లై చేసాము, నార్మల్ గా ఆ హెచ్5 ట్యాగ్ కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఫామ్ చేసాము. అండ్ ప్యాడింగ్ కూడా 20 పిక్సెల్ ఇచ్చాము. బట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే మనం డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసామో ఆ కంటెంట్ అనేది మనకు హైడ్ అయిపోయింది అనమాట. బట్ అదే హెచ్5 ట్యాగ్ నేను ఏం చేశానంటే ఆ స్పాన్ ట్యాగ్ లో ఓవర్ చేసినప్పుడు ఆ హెచ్5 ట్యాగ్ కి డిస్ప్లే బ్లాక్ అని మెన్షన్ చేశాను అనమాట. సో డిస్ప్లే బ్లాక్, డిస్ప్లే ఇన్లైన్ అంటే తెలుసు కదా. డిస్ప్లే ఇన్లైన్ అంటే మనం ఇచ్చిన కంటెంట్ మనకు హారిజాంటల్ లో చూపిస్తుంది అనమాట. అదే డిస్ప్లే బ్లాక్ అని మెన్షన్ చేసామనుకోండి మన కంటెంట్ ఐ మీన్ మన లిస్ట్ అండ్ ఏదైనా మనం ప్లేస్ చేసిన లిస్ట్ ఏదైతే ఉంటుందో అది మనకు వర్టికల్ గా 1 by 1 ఫామ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ కంటెంట్ కి డిస్ప్లే నన్ అని ఇచ్చాను. అదే కంటెంట్ కి ఇక్కడ ఓవర్ చేసినప్పుడు ఏం చేశాను, డిస్ప్లే బ్లాక్ అని ఇచ్చాను అనమాట. బట్ ఎప్పుడైతే మనం హెచ్5 ట్యాగ్ ని మనం అంటే ఆ స్పాన్ ట్యాగ్ ని ఓవర్ చేస్తామో ఆ కంటెంట్ మనకు ప్లేస్ కింద చూపిస్తుంది చూడండి, తడా హియర్ ఐఎమ్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ స్పాన్ ట్యాగ్ ని మనం ఓవర్ చేసినప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఫామ్ చేసాం కదా అండ్ సమ్ ప్యాడింగ్ ఇచ్చాం కదా. సో ఈ విధంగా మనకు ప్లేస్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఓవర్ ప్రాపర్టీస్ మనము ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకు నార్మల్ గా సూడో క్లాసెస్ లో యూజ్ చేసే చెక్డ్, ఫోకస్, ఓవర్ ఎలిమెంట్స్.
వాటితో పాటు ఇంకా మనకు ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, nth చైల్డ్ ఉన్నాయి కదా. సో ఒకసారి చూద్దాం మనం ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది. సో సుడో ఫస్ట్ చైల్డ్. సో నార్మల్గా ఇప్పుడు బాడీ సెక్షన్లో నేను ఏం చేస్తానంటే ఒక 8 to 9 పీ ట్యాగ్స్ తీసుకున్నాను చూడండి. పారాగ్రాఫ్ ట్యాగ్స్ నేను ఇక్కడ తీసుకున్నాను. దాంట్లో సమ్ కంటెంట్స్ అప్లై చేశాను. సో దీంట్లో ఫస్ట్ నాకు నార్మల్గా ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి నేను సమ్ కలర్స్ అండ్ స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో దానికి నేను ఏ విధంగా సింటాక్స్ యూజ్ చేస్తానంటే p:, ఫస్ట్ చైల్డ్ యూజ్ చేస్తాను చూడండి. సో నేను ఫస్ట్ చైల్డ్ అని పెట్టేసి కలర్ బ్లూ అని మెన్షన్ చేశాను అనుకోండి. సో మనకు ఫస్ట్ ట్యాగ్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఇచ్చిన స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు అప్లై అవుతాయి అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు దీంట్లో లాస్ట్ చైల్డ్కి అప్లై చేయాలనుకోండి మన స్టైల్స్ అనేది, దానికి మనం p:, లాస్ట్ చైల్డ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అండ్ p:, లాస్ట్ చైల్డ్ అని పెట్టేసి మనకు కావాల్సిన స్టైల్స్ అప్లై చేసాం అనుకోండి, మన ఎగ్జిక్యూషన్లో లాస్ట్ చైల్డ్ ఎక్కడైతే ఉంటుందో ఆ పారాగ్రాఫ్ ట్యాగ్కి మనం ఇచ్చిన స్టైల్స్ అనేది అప్లై అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఫస్ట్ చైల్డ్కి ఉంది అండ్ లాస్ట్ చైల్డ్కి ఉంది, సో ఇన్ బిట్వీనర్స్ ఉన్నాయి కదా 2, 3, 4, 5, 6, 7. సో ఈ ట్యాగ్స్కి మనకు స్టైల్స్ అప్లై చేయాలి. దానికి మనం ఏం ప్రాపర్టీ యూజ్ చేస్తామంటే nth చైల్డ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ చైల్డ్కి అయితే అంటే ఫస్ట్ పారాగ్రాఫ్కి అయితే ఫస్ట్ చైల్డ్ యూజ్ చేస్తాము. లాస్ట్ పారాగ్రాఫ్కి యూజ్ చేయాలనుకుంటే మనము లాస్ట్ చైల్డ్ యూజ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఇన్ బిట్వీనర్స్ ఉన్న పారాగ్రాఫ్ ట్యాగ్స్ మనకు స్టైల్స్ అప్లై చేయాలనుకోండి, ఈ nth చైల్డ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. సో ఇన్ బిట్వీనర్స్ ఇక్కడ మనకు n అని ఉంది కదా, సో ఇక్కడ ఆ పారాగ్రాఫ్ నంబర్ ఇస్తాం అనమాట. సో ఈ ఫస్ట్ చైల్డ్కి నేను కలర్ బ్లూ అప్లై చేశాం కదా. సో ఒకసారి మనం గమనిస్తే మనకు ఈ ఫస్ట్ చైల్డ్ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ పారాగ్రాఫ్కి మనకు కలర్స్ అప్లై అయింది. ఇఫ్ ఇన్ కేస్ మనము సెకండ్ చైల్డ్ లాస్ట్ చైల్డ్కి అప్లై చేయాలనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఇక్కడ నేను 4 పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. ఈ లాస్ట్ చైల్డ్కి నాకు అప్లై చేయాలి. ఇక్కడ నేను క్లాస్ ఐడి అండ్ కాంబినేటర్స్ ఏం వాడట్లేదు. డైరెక్ట్గా నేను ఇక్కడ p:, లాస్ట్ చైల్డ్ అని పెట్టేసి నాకు కావాల్సిన ప్రాపర్టీస్ అప్లై చేసాను దానికి. ఈ లాస్ట్ చైల్డ్కి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం కదా, అది మనకు ఫామ్ అవుతుంది నార్మల్గా. సో ఇక్కడ లాస్ట్ చైల్డ్కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేశాను చూడండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి సమ్ కలర్ అప్లై చేశాను. ఆ 4th చైల్డ్కి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఫామ్ అయింది చూడండి. ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట, ఫస్ట్ చైల్డ్ లాస్ట్ చైల్డ్ యూజ్ చేసుకుంటే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనము మిడిల్ ఆఫ్ ద సెక్షన్స్ అంటే మిడిల్ ఆఫ్ ద ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేయాలనుకోండి, దానికి మనం సుడో క్లాసెస్లో nth చైల్డ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను ఒక 8 or 9 పీ ట్యాగ్స్ యూజ్ చేశాను. నాకు దాంట్లో 4th చైల్డ్కి నేను అంటే 4th పీ ట్యాగ్ నేను 4th పారాగ్రాఫ్ నేను సమ్ స్టైల్స్ అప్లై చేయాలి. సో దానికి ఎలా అప్లై చేస్తానంటే సింటాక్స్ నేను p:, nth చైల్డ్ 4 అని పెట్టాను చూడండి. సో nth చైల్డ్ 4 అని పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th. సో ఈ 4th పీ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి నేను స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి ఇది మనకు 4th ట్యాగ్ వస్తుంది కదా, ఆ 4th ట్యాగ్ మెన్షన్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు 6th ట్యాగ్ అప్లై చేయాలనుకోండి, 6 అని పెట్టారనుకోండి, ఆ 6th పీ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి మనకు ఆ స్టైల్స్ అనేవి మనకు అప్లై అవుతాయి. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ నేను రెడ్ ఫామ్ చేశాను చూడండి. అండ్ వాటితో పాటు ఫస్ట్ చైల్డ్కి కూడా నేను కలర్ బ్లూ అని మెన్షన్ చేశాను. సో ఇప్పుడు మనకు 4th పారాగ్రాఫ్కి రెడ్ కలర్ ఫామ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ కలరు. అండ్ ఫస్ట్ పారాగ్రాఫ్కి మనకు టెక్స్ట్కి కలర్ బ్లూ అప్లై అవుతుంది. సో ఫస్ట్ పారాగ్రాఫ్కి మనకు టెక్స్ట్కి కలర్ ఇచ్చాను చూడండి, బ్లూ కలర్ ఫామ్ అయింది. సో ఇక్కడ కలర్ బ్లూ అని ఇచ్చాను చూడండి, టెక్స్ట్కి ఫామ్ అవుతుంది. అండ్ 4th పారాగ్రాఫ్ నేను ఏమి ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను ఇక్కడ రెడ్ అని చెప్పేసి. సో మరి గమనిస్తే మనం ఇక్కడ 4th పారాగ్రాఫ్కి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఫామ్ అయింది చూడండి. సో ఈ విధంగా మిడిల్ ఆఫ్ ద సెక్షన్స్ nth చైల్డ్కి ఏమైనా సరే యూజ్ చేసుకోవాలనుకుంటే nth చైల్డ్ అని పెట్టేసి ఆ పారాగ్రాఫ్ నెంబర్ ఇచ్చేసామంటే మనకు ఆ పారాగ్రాఫ్కి మనకు మనము ఏవైతే స్టైల్స్ ఇచ్చింటామో అవి మనకు అప్లై అవుతాయి అనమాట. సో ఇవి మనకు నార్మల్గా ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్ అండ్ nth చైల్డ్స్. సో ఏదైనా సరే ట్యాగ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇవి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట, అంటే క్లాసెస్ ఐడీస్ యూజ్ చేసుకోకుండా. అండ్ వీటితో పాటు నార్మల్గా ఇంకొక ట్యాగ్ తీసుకున్నాను ఇక్కడ. ఇక్కడ చూడండి, సమ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ నేను ఏం చేశానంటే ఐ అని తీసుకున్నాను. సో ఐ అంటే మనకు ఇటాలిక్ ట్యాగ్. మనకు ఈ స్ట్రాంగ్ అనే వర్డ్ ఉంది కదా, అది మనకు ఇటాలిక్ ఫార్మేట్లో మనకు ఎగ్జిక్యూషన్ చూపిస్తుంది. సో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లోనే నేను
ఒక ఐ ట్యాగ్ తీసుకొని దాంట్లో స్ట్రాంగ్ అని మెన్షన్ చేశాను. అండ్ దాంట్లోనే ఇంకొక ఐ ట్యాగ్ తీసుకున్నాను చూడండి. సో ప్రతి ఒక్క దాంట్లో ఫస్ట్ అంటే ప్రతి ఒక్క పారాగ్రాఫ్ లో నేను 2 ఐ ట్యాగ్స్ ఐ మీన్ 2 ఇటాలిక్ ట్యాగ్స్ తీసుకున్నాను. సో నాకు దీంట్లో ఫస్ట్ ఐ ట్యాగ్ మాత్రమే, నాకు ఫస్ట్ ఐ ట్యాగ్ ఏదైతే ఉందో వీటికి మాత్రమే నాకు కలర్ అనేది అప్లై అవ్వాలి. సో దానికి నేను ఏం చేస్తానంటే నార్మల్గా పి ఫస్ట్ చైల్డ్ ఐ అని మెన్షన్ చేశాను చూడండి. సో దీంట్లో ఫస్ట్ చైల్డ్ ఏదైతే ఐ ఉంటుందో దానికి మాత్రమే మనకు కలర్ అనేది అప్లై అవుతుంది అనమాట. దానికి సింటాక్స్ వచ్చేసి పి ఫస్ట్ చైల్డ్ ఐ అని మెన్షన్ చేశాను. సో దాన్ని ఒకసారి మనం గమనిస్తే నార్మల్గా ఎగ్జిక్యూషన్లో, సో ఇక్కడ చూడండి నార్మల్గా ఫస్ట్ చైల్డ్లో ఉన్న ఐ ట్యాగ్స్కి మాత్రమే మనకు కలర్స్ అనేది అప్లై అయ్యింది. దాని పర్పస్ ఈ సింటాక్స్ వాడతాం అనమాట మనం. పి ఫస్ట్ చైల్డ్ ఐ. సో ఇంకొకటి తీసుకున్నాను నార్మల్గా నేను. సో దీంట్లో నేను ఏం చేశానంటే బాడీ సెక్షన్లో పీ ట్యాగ్స్లో తీసుకున్నాను. సో దీంట్లో కూడా సమ్ ఐ ట్యాగ్స్ తీసుకున్నాను, 2 ఐ ట్యాగ్స్ తీసుకున్నాను చూడండి, ఇటాలిక్ ట్యాగ్స్. సో దాంట్లో నేను ఇక్కడ ఫస్ట్ పీ తర్వాత ఇక్కడ ఐ మెన్షన్ చేశాను. సో ఇదేంటంటే ఈ ఫస్ట్ మనకు ఏదైతే ఫామ్ అవుతాయో వాటికి మాత్రమే మనకు కలర్ సప్లై అవుతాయి అనమాట, ఈ విధంగా యూజ్ చేస్తే. సో పి తర్వాత స్పేస్ ఇచ్చేసి ఐ మెన్షన్ చేసేసి ఫస్ట్ చైల్డ్ అని మెన్షన్ చేశాను చూడండి. సో దీంట్లో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫస్ట్ పీ ట్యాగ్ లో ఐ చైల్డ్ మనకు ఫస్ట్ చైల్డ్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే అప్లై అవుతాయి అనమాట. సో దీనికి నేను కలర్ ఈక్వల్స్ టు బ్లూ అని మెన్షన్ చేశాను. సో మరి గమనిస్తే దీంట్లో ఫస్ట్ ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ లో ఐ ట్యాగ్స్ మనకు ఎక్కడైతే ఉన్నాయో ఇటాలిక్ ట్యాగ్స్ ఫస్ట్ చైల్డ్ వాటికి మాత్రమే అప్లై చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మనకు సెకండ్ దానికి అప్లై అవ్వాలి, సో దానికి ఏం చేస్తాం మరి? సో నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ లాస్ట్ చైల్డ్ యూస్ చేస్తాం కదా. ఇఫ్ ఇన్ కేస్ మనకు సెకండ్ థర్డ్ ఫోర్త్ యూస్ చేసుకోవాలనుకుంటే మనకు ఎంత చైల్డ్ ఉంది కదా, సో దాన్ని యూస్ చేస్తాం అనమాట. సో ఎంత చైల్డ్ బ్రాకెట్లో నాకు సెకండ్ దానికి అప్లై అవ్వాలి కాబట్టి సెకండ్ అని మెన్షన్ చేశాను చూడండి. సో సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సో మీరు గమనిస్తే మనకు అదే పారాగ్రాఫ్ ట్యాగ్ లో మనకు సెకండ్ ఐ ట్యాగ్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకు అప్లై అయింది చూడండి. స్ట్రాంగ్ అనే సెకండ్ దానికి మాత్రం అప్లై అయింది, మనకు ఫస్ట్ దానికి మరీ వెళ్ళిపోయింది అప్పుడెప్పుడు. సో ఈ విధంగా యూజ్ చేసుకోవాలనుకోండి, మనకు ఫస్ట్ చైల్డ్ అండ్ లాస్ట్ చైల్డ్ అండ్ ఇన్ బిట్వీనర్స్ ఉన్న ఎలిమెంట్స్ కి ఎంత చైల్డ్ అనే ఫార్మాట్ యూజ్ చేస్తాము. సో నార్మల్గా మరీ రిమూవ్ చేసి ఫస్ట్ దానికి ఇస్తున్నాం చూడండి. సో ఈ విధంగా మనము ఈ ఫస్ట్ చైల్డ్ లాస్ట్ చైల్డ్ ఎంత చైల్డ్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇది మనకు సుడో క్లాసెస్ గురించి. దీంట్లోనే మనకు సుడో ఎలిమెంట్స్ అని ఉన్నాయి. సో దీంట్లో ఇవేంటంటే ఆఫ్టర్, బిఫోర్, ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్, సెలెక్షన్. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సరే మనం ఒక కంటెంట్ మనం ప్లేస్ చేసాం మన ఎలిమెంట్ ఐ మీన్ మన ఎగ్జిక్యూషన్ లో, ఆ కంటెంట్ కి నేను ఆ కంటెంట్ తర్వాత సమ్ కంటెంట్ మనం ఇంకా ప్లేస్ చేయాలనుకున్నాం ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ కి. సో దానికి మనం ఏం చేస్తామంటే ఈ సుడో ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం అనమాట. సో డబుల్ కోలన్ ఆఫ్టర్ అని పెట్టేసి మన కంటెంట్ ప్లేస్ చేసామనుకోండి, మన ఎగ్జిక్యూషన్ లో ఎక్కడైతే మన కంటెంట్ ప్లేస్ చేయాలనుకున్నామో సో ఆ పారాగ్రాఫ్ తర్వాత మన కంటెంట్ అనేది ప్లేస్ అవుతుంది. అండ్ ఒక కంటెంట్ బిఫోర్ అంటే కంటెంట్ ముందే మనకు కావాల్సిన ఏదైనా సరే ఒక లైన్ ఆర్ ఒక పారాగ్రాఫ్ మనము అప్లై చేయాలనుకుంటున్నాం, దానికి మనం బిఫోర్ అనేది యూజ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సరే ఒక పారాగ్రాఫ్ లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హైలైట్ చేయాలనుకుంటున్నాం, సో దానికి స్టైల్స్ అప్లై చేయడానికి ఫస్ట్ లెటర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం అనమాట. ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ లైన్. సో మన పారాగ్రాఫ్ లో ఇఫ్ ఇన్ కేస్ మనకు ఒక 3-4 లైన్స్ పారాగ్రాఫ్ ఉందనుకోండి, దాంట్లో ఫస్ట్ లైన్ మాత్రమే మనము డిఫరెంట్ స్టైల్స్ అండ్ కలర్స్ అప్లై చేయాలనుకుంటున్నాం, వాటికి మనం ఫస్ట్ లైన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. సెలెక్షన్. సో మన ఎగ్జిక్యూషన్ లో ఏదైనా సరే ఒక కంటెంట్ పైన మనం ప్లేస్ చేసినప్పుడు, ఐ మీన్ మన కర్సర్ ప్లేస్ చేసినప్పుడు మన ఎగ్జిక్యూషన్ లో దానికి నేను డిఫరెంట్ స్టైల్ అంటే మనకు ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ టెక్స్ట్ కలర్ నాకు చేంజ్ అవ్వాలనుకుంటున్నాను ఎక్కడైతే మనం ప్లేస్ చేస్తామో, కర్సర్ ప్లేస్ చేస్తామో అక్కడ. సో అలాంటి వాటికి మనం సెలెక్షన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం అనమాట. సో వన్స్ ఒకసారి చూద్దాం ఆఫ్టర్, బిఫోర్, ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్, సెలెక్షన్ ఎలిమెంట్స్. సో నార్మల్ గా సమ్ బాడీలో నేను H1 ట్యాగ్, P ట్యాగ్ అండ్ H1 ట్యాగ్ తీసుకున్నా చూడండి ఇక్కడ.
సో నేను ఇక్కడ H1 ట్యాగ్ లో దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్ అని ప్లేస్ చేశాను. మన ఎగ్జిక్యూషన్ లో నాకు ఈ కంటెంట్ తర్వాత ఇంకొక కంటెంట్ నేను ప్లేస్ చేయాలనుకుంటాను. నార్మల్ కంటే ఇక్కడ కంటెంట్ ప్లేస్ చేస్తే మనకు సరిపోతుంది. బట్ ఏంటంటే ఈ ఆఫ్టర్ బిఫోర్ ఎలిమెంట్స్ ఈ సుడో క్లాసెస్ యూజ్ చేసి కూడా మన కంటెంట్ ని ప్లేస్ చేయొచ్చు అనమాట. సో దానికి ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఈ H1 ట్యాగ్ కదా మనం ప్లేస్ చేయాలనుకుంటున్నాము. సో దానికే H1 డబుల్ కోలన్స్ ఆఫ్టర్ అని పెట్టేసి కంటెంట్ లో మనం ఏ కంటెంట్ మనం ప్లేస్ చేయాలనుకుంటున్నాం అక్కడ ఆ కంటెంట్ ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట డబుల్ కొటేషన్స్ లో. సో నేను ఇక్కడ ఈ దిస్ ఈస్ ఏ హెడ్డింగ్ తర్వాత లిమిటెడ్ అని మన ఎగ్జిక్యూషన్ లో చూపించాలనుకుంటున్నాను. సో దాని పర్పస్ నేను ఇక్కడ ఏం చేశానంటే H1 డబుల్ కోలన్స్ ఆఫ్టర్ అని పెట్టేసి కంటెంట్ లో నాకు కావాల్సిన కంటెంట్ ప్లేస్ చేశాను. అండ్ దానికి నేను కలర్ ఈక్వల్స్ టు రెడ్ అని మెన్షన్ చేశాను చూడండి. అంటే మనం ఏదైతే మనం కంటెంట్ ప్లేస్ చేసి ఉంటామో దానికి మనకు కలర్ కూడా అప్లై చేశాను. సో వన్స్ మనం ఒకసారి చూస్తే సో ఇక్కడ చూడండి మన హెడ్డింగ్ దిస్ ఈస్ ఏ హెడ్డింగ్ తర్వాత ఏదైతే మనం కంటెంట్ ప్లేస్ చేసి ఉంటామో ప్రాట్లైన్ అంటే ప్రైవేట్ లిమిటెడ్ అనేది మనకు ఇక్కడ ఫామ్ అయింది చూడండి. అండ్ దానికి మనం సమ్ కలర్ కూడా అప్లై చేసాం కదా, కలర్ రెడ్ అని చెప్పేసి. సో అది మనకు ఆ టెక్స్ట్ ఫార్మెట్ మనకు రెడ్ కలర్ ఫామ్ అయింది చూడండి, టెక్స్ట్ కలర్. సో ఈ విధంగా మన ఎగ్జిక్యూషన్ లో ఏదైనా సరే ఒక కంటెంట్ తర్వాత కంటెంట్ ప్లేస్ చేయాలనుకుంటే ఈ ఆఫ్టర్ అనే సుడో క్లాసెస్ సుడో ఎలిమెంట్స్ మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇంకోటి వచ్చేసి బిఫోర్. సో ఏదైనా సరే మనకు కంటెంట్ బిఫోర్ ఏదైనా సరే ఒక యాడ్ చేయాలనుకుంటున్నాం, సమ్ నోట్ ఏదైనా సరే. సో వాటికి ఈ బిఫోర్ అనే ఎలిమెంట్ పెట్టేసి మనకు కావాల్సిన కంటెంట్ దాంట్లో ప్లేస్ చేస్తాము. సో నార్మల్గా ఇక్కడ H1 ట్యాగ్ తీసుకున్నాను అండ్ దిస్ ఈస్ ఏ హెడ్డింగ్ అని ప్లేస్ చేశాను చూడండి. ఈ H1 ట్యాగ్ ఏం చేశానంటే డబుల్ కోలన్స్ బిఫోర్ అని మెన్షన్ చేసేసి కంటెంట్ లో నాకు ఏదైతే కంటెంట్ కావాలో అది ప్లేస్ చేశాను. సో ఇది మనకి ఏమవుతుందంటే ఈ H1 ట్యాగ్ ఉంది కదా, దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్ అని. సో దానికి ముందే మనకు ఈ రిమెంబర్ దిస్ అనే కంటెంట్ మనకు ఫామ్ అవుతుంది అనమాట మన ఎగ్జిక్యూషన్ లో. సో మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడైతే మనకు H1 ట్యాగ్స్ ఉంటాయో అక్కడ మనకు దాంట్లో మనం రిమెంబర్ దిస్ అని మెన్షన్ చేసాం కదా. సో అది మనకు బిఫోర్ మనకు ప్లేస్ అయింది చూడండి మన ఎగ్జిక్యూషన్ లో. సో ఈ విధంగా మనము ఆఫ్టర్ అండ్ బిఫోర్ ఎలిమెంట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు మన ఎగ్జిక్యూషన్ లో. వీటికే మనం ఈ సుడో ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తాము. ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ లెటర్. సో ఏదైనా మన కంటెంట్ లో అంటే మన పారాగ్రాఫ్ లో ఒక ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని మనం హైలైట్ చేయాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు దానికి మనం ఈ ఫస్ట్ లెటర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. సో నార్మల్ గా నేను ఇక్కడ సమ్ పారాగ్రాఫ్ లో సమ్ సెంటెన్స్ తీసుకున్నాను చూడండి, యూ కెన్ యూజ్ దిస్ అని చెప్పేసి. సో ఈ పారాగ్రాఫ్ నేను ఏం అప్లై చేశానంటే ఇక్కడ P డబుల్ కోలన్స్ పెట్టేసి ఫస్ట్ లెటర్ మెన్షన్ చేశాను చూడండి. దాంట్లో కలర్ ఇచ్చాను అండ్ ఫాంట్ సైజ్ 40 పిక్సెల్ ఇచ్చాను అనమాట. సో మనకు ఈ ఫస్ట్ లెటర్ ఈ Y ఏదైతే ఉందో దానికి నేను హైలైట్ చేయడానికి నాకు సమ్ కలర్ ఇచ్చాను అండ్ ఫాంట్ సైజ్ కూడా నేను 40 పిక్సెల్ ఇచ్చాను చూడండి. సో మనం గమనిస్తే ఈ Y అనే ఫస్ట్ లెటర్ చూడండి మనకు ఫాంట్ సైజ్ 40 పిక్సెల్ వచ్చింది అండ్ సమ్ దానికి కలర్ కూడా మనకు అప్లై అయింది. సో ఈ విధంగా మనము ఏదైనా సరే మన పారాగ్రాఫ్స్ లో ఒక ఫస్ట్ లెటర్ ని హైలైట్ చేయడానికి ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ లెటర్ P డబుల్ కోలన్ ఫస్ట్ లెటర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. అండ్ ఇంకోటి వచ్చేసి ఫస్ట్ లైన్. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు పారాగ్రాఫ్ ట్యాగ్ లో మనకు ఒక 3 to 4 లైన్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంది. దాంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్ అంటే ఫస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హైలైట్ చేయాలి. సో దాని పర్పస్ మనం ఈ P డబుల్ కోలన్ ఫస్ట్ లైన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. సో నార్మల్ గా దానికి నేను ఏం అప్లై చేశానంటే సమ్ కలర్ ఇచ్చేసి ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అని ఇచ్చాను చూడండి. సో ఇది లాస్ట్ క్లాస్ లో అంటే ఫాంట్స్ స్టైల్స్ చెప్పినప్పుడు దీని గురించి డిస్కస్ చేసాం మనం. ఈ స్మాల్ క్యాప్స్ మీనింగ్ ఏంటంటే మనకు మన కంటెంట్ అనేది క్యాపిటల్ లెటర్స్ ఫామ్ అవుతాయి బట్ కాకపోతే అవి స్మాల్ సైజ్ లో ఉంటాయి అనమాట. సో దాని పర్పస్ ఈ ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అనేవి యూజ్ చేస్తాం. సో వన్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన ఎగ్జిక్యూషన్ లో
ఫస్ట్ లెటర్ ఫస్ట్ లైన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ మనకు ఏదైతే ఫామ్ అయిందో మన పారాగ్రాఫ్ లో, దానికి మనకు సమ్ కలర్ అప్లై అయింది. అండ్ ప్రతిదీ మనకు ఆ లైన్ లో ఉన్న ప్రతి ఒక్క లెటర్ మనకు క్యాపిటల్ లెటర్ ఫామ్ అయింది చూడండి. కాకపోతే అది మనకు స్మాల్ సైజ్ లో ఉంది. సో ఎందుకు అంటే మనం నార్మల్ గా ఈ ప్రాపర్టీ యూజ్ చేసాం కదా, ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అని చెప్పేసి. సో ఇది ఏం చేస్తుందంటే ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తం మనకు క్యాపిటల్ లెటర్స్ లోనే ఫామ్ చేస్తుంది, బట్ కాకపోతే స్మాల్ సైజ్ లో ఉంటుంది అనమాట. సో అదే ఈ డిఫరెన్స్ నార్మల్ గా. సో ఫామ్ అయింది ఉంది మనకు ప్రతి ఒక్క లెటర్, కాకపోతే అది మనకు స్మాల్ సైజ్ లో చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా కావాలనుకుంటే మనము ఫస్ట్ లైన్ ఏదైనా సరే మనకు హైలైట్ చేయాలనుకుంటే దానికే ఈ ఫస్ట్ లైన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము సూడో క్లాసెస్ లో. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ సూడో ఎలిమెంట్స్ లో సెలెక్షన్. సో నార్మల్ గా మనము మన ఎగ్జిక్యూషన్ లో ఎక్కడైతే కర్సర్ ప్లేస్ చేస్తామో, ఇక్కడ చూడండి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కలర్ ఫామ్ అయింది. సో ఇదే విధంగా మన ఎగ్జిక్యూషన్ లో కూడా ఎక్కడైనా సరే మనం కర్సర్ ప్లేస్ చేసినప్పుడు సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అండ్ దానికి సంబంధించిన టెక్స్ట్ కలర్ ఏదైనా సరే ఒక డిఫరెంట్ గా ఫామ్ కావాలనుకున్నప్పుడు ఈ సెలెక్షన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం అనమాట. సో ఒకసారి చూద్దాం మన ఎగ్జిక్యూషన్ లో ఏ విధంగా అప్లై చేస్తాం అనేది. సో నార్మల్ గా సమ్ కంటెంట్ తీసుకున్నాను బాడీలో, H1 P ట్యాగ్స్ అండ్ div ట్యాగ్స్ అండ్ సమ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, నేను నోట్ కి స్ట్రాంగ్ అనే ఎలిమెంట్ తీసుకున్నాను. సో ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ నోట్ అనేది కంటెంట్ మనకు థిక్ కలర్ ఫార్మాట్ మనకు ఎగ్జిక్యూషన్ లో చూపిస్తుంది అనమాట. సో దాని పర్పస్ ఈ స్ట్రాంగ్ అనే ఎలిమెంట్ మనము యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ ఈ బాడీకి నేను ఏం అప్లై చేశానంటే సెలెక్షన్ ఇచ్చాను చూడండి. సో ఇక్కడ ఈ మోస్ట్ సెలెక్షన్ అనేది ఫర్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఈ కోడ్ అప్లై ఈ సింటాక్స్ యూజ్ చేయాలి. నార్మల్ గా అంటే మనము అన్ని బ్రౌజర్స్ మనము అంటే ఈ సెలెక్షన్ అనే సింటాక్స్ యూజ్ చేస్తాం అనమాట. సో డబుల్ కోలన్ సెలెక్షన్ పెట్టేసి నేను సమ్ కలర్ అప్లై చేశాను అండ్ బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఫామ్ చేశాను చూడండి. సో ఇది ఏం చేస్తుందంటే బాడీలో మన కంటెంట్ ఎక్కడైతే మనం ఉంటుందో అక్కడ మనము కర్సర్ ని మూవ్ చేసామనుకోండి, కర్సర్ ప్లేస్ చేసామనుకోండి, అప్పుడు మనకు సమ్ ఆ కంటెంట్ బ్యాక్గ్రౌండ్ మనకు ఎల్లో కలర్ ఫామ్ అవుతుంది. అండ్ ఆ టెక్స్ట్ కి మనం ఏదైతే కలర్ అప్లై చేసి ఉంటామో అది మనకు ఫామ్ అవుతుంది అనమాట మన ఎగ్జిక్యూషన్ లో. సో నార్మల్ గా ఈ సెలెక్షన్ అనే ఇది మనకు. సో ఇక్కడ మనం కంటెంట్ ప్లేస్ చేసాం కదా. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నేను కంటెంట్ పైన ఇక్కడ క్లిక్ చేస్తున్నానో ఆ కంటెంట్ మనకు బ్యాక్ సైడ్ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఫామ్ అయింది అండ్ కంటెంట్ కి మనకు రెడ్ కలర్ ఇచ్చింది చూడండి టెక్స్ట్ కి. సో ఎక్కడైతే మన కంటెంట్ ప్లేస్ చేసి ఉంటారో అక్కడ మీరు డబుల్ క్లిక్ ఇస్తే చాలు అనమాట. సో మనం ఇచ్చిన ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో స్టైల్స్ అవి మనకు అప్లై అవుతాయి మీకు. సో ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలనుకుంటే మనం నార్మల్ గా ఈ సెలెక్షన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం అనమాట. జస్ట్ సెలెక్షన్ అని చెప్పేసి మనకు కావాల్సిన ప్రాపర్టీస్ ఇచ్చేసాం అనుకోండి, సో మన బాడీలో ప్రతి ఒక్క కంటెంట్ కి అది అప్లై అయిపోతుంది. సో ఇది నార్మల్ గా సెలెక్షన్ సంబంధించింది. అండ్ ఇంకోటి వచ్చేసి యాట్రిబ్యూట్స్. సో ఇంతవరకు నార్మల్ గా మనము ఏదైనా సరే ఒక క్లాస్ తీసుకొని మనకు కావాల్సిన స్టైల్స్ అప్లై చేసాము, ఐడి తీసుకొని అప్లై చేసాము. అండ్ ఇందాక మనము సుడో క్లాసెస్ కూడా తీసుకున్నాం కదా, ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్ అండ్ ఎండ్ చైల్డ్ అని చెప్పేసి. వాటితో పాటు బిఫోర్, ఆఫ్టర్ ఎలిమెంట్స్ కి డైరెక్ట్ గా అప్లై చేయడానికి బిఫోర్, ఆఫ్టర్ అండ్ ఏంటి ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్. సో ఇవన్నీ అప్లై చేసాం కదా. సో ఇలా కాకుండా నార్మల్ గా మనము ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అండ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్ ఉంటాయి కదా. సో వాటికి కూడా మనం డైరెక్ట్ గా మనకు కావాల్సిన అంటే ఆ అట్రిబ్యూట్ తీసుకొని వాటికి మనం డైరెక్ట్ గా స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. సో వాటి పర్పస్ ఈ అట్రిబ్యూట్ సెలెక్టర్స్ అనేది యూజ్ చేస్తాము. సో బై యూజింగ్ అట్రిబ్యూట్ వీ కెన్ సెలెక్ట్ ఎలిమెంట్స్ ఇన్ HTML అనమాట. సో నార్మల్ గా ఈ అట్రిబ్యూట్స్ మనము తీసుకొని కూడా వాటికి మనం డైరెక్ట్ గా స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. సో ఇక్కడ చూడండి సింటాక్స్ ఏ విధంగా అప్లై చేశానంటే నార్మల్ గా నేను ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనే ఎలిమెంట్ తీసుకుంటాం కదా. సో డైరెక్ట్ గా నేను అదే ఎలిమెంట్ నేను నా స్టైల్స్ లో అప్లై చేసేసి టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని చెప్పేసి దానికి నేను సమ్
విడ్త్, డిస్ప్లే బ్లాక్, మార్జిన్ బాటమ్, బ్యాక్గ్రౌండ్ కలర్ అని అప్లై చేశాను అనమాట. సిఎస్ఎస్ స్టైల్స్ అని అప్లై చేశాను. సో ఇది మనకు ఆ ఎలిమెంట్ కి ఈ స్టైల్స్ అన్ని అప్లై అయిపోతాయి. ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్ అని తీసుకున్నాను చూడండి, ఇంకొక సింటాక్స్. దానికి సమ్ విడ్త్ ఇచ్చాను అండ్ మార్జిన్ లెఫ్ట్ అండ్ డిస్ప్లే బ్లాక్ అని మెన్షన్ చేశాను. సో ఇలా మనకు డైరెక్ట్ గా మన ఎలిమెంట్స్ లో యూజ్ చేసే యాట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని డైరెక్ట్ గా మనం కావాల్సిన ఏవైతే స్టైల్స్ మనకు అప్లై చేయాలనుకున్నామో వాటిని మనం అప్లై చేయొచ్చు అనమాట. సో దాంట్లో మనకు వచ్చేసి ఫస్ట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, ఈ టైప్ ఈక్వల్స్ టు క్యారెట్ సింబల్ కూడా ఒకటి యూజ్ చేస్తాము. వాటితో పాటు టైప్ డాలర్ అనే సింబల్ యూజ్ చేస్తాము. ఇంకొకటి వచ్చేసి హ్యాస్టిక్ సింబల్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ క్యారెట్ అండ్ డాలర్, ఇంకొకటి వచ్చేసి హ్యాస్టిక్. సో ఈ సింబల్స్ మనం ఎప్పుడప్పుడు యూజ్ చేస్తామో ఒకసారి మనం చూద్దాం. సో నార్మల్ గా బాడీ సెక్షన్ లో సమ్ H2 ట్యాగ్స్ అండ్ ఇన్పుట్ ట్యాగ్స్ తీసుకున్నా చూడండి ఇక్కడ. సో దీన్ని నేను అప్లై చేశానంటే నార్మల్ గా ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఉంది కదా, అండ్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్, వాల్యూ ఈక్వల్స్ టు పీటర్ మెన్షన్ చేశాను కదా. అండ్ సెకండ్ దాంట్లో యాంకర్ ట్యాగ్ ప్లేస్ చేశాను, దాంట్లో హెచ్ రెఫరెన్స్ తీసుకున్న దాంట్లో లింక్ ప్లేస్ చేశాను. అండ్ ఇంకొక టార్గెట్ ఈక్వల్స్ టు అండర్ స్కోర్ బ్లాంక్ అనే యాట్రిబ్యూట్ యూస్ చేశాను చూడండి. సో ఇక్కడ ఈ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనే యాట్రిబ్యూట్ ఉంది కదా, సో దీన్ని కూడా మనం డైరెక్ట్ గా సిఎస్ఎస్ స్టైల్స్ లో మెన్షన్ చేసి మన స్టైల్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనే యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ స్టైల్ ట్యాగ్ లో మెన్షన్ చేశాను చూడండి. సో డైరెక్ట్ గా మీరు టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ అది మనకు ఇన్పుట్ ఎలిమెంట్ లో ఉంది కదా, సో అందుకని చెప్పేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని మెన్షన్ చేశాను. సో దానికి నేను ఏం అప్లై చేశానంటే సమ్ విడ్త్ ఈక్వల్ టు 150 పిక్సెల్, డిస్ప్లే బ్లాక్ అండ్ మార్జిన్ బాటమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని ఫామ్ చేశాను చూడండి. సో ఇది ఏంటంటే డైరెక్ట్ గా మన ఇన్పుట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో సో దానికి డైరెక్ట్ గా స్టైల్స్ అనేది అప్లై చేస్తుంది చూడండి. సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చింది అండ్ హైట్ అండ్ విడ్త్ అండ్ సేమ్ మనం ఏమైతే మెన్షన్ చేసి ఉంటామో సో అది మనకి ఇక్కడ అప్లై అయ్యే చూడండి. సో డైరెక్ట్ గా మనము ఈ విధంగా అట్రిబ్యూట్స్ తీసుకొని వాటికి మనము మనకు కావాల్సిన స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను టార్గెట్ ఈక్వల్స్ టు అండర్ స్కోర్ బ్లాంక్ అనే అట్రిబ్యూట్ తీసుకున్నా చూడండి ఎక్కడ యాంకర్ ట్యాగ్ లో. సో నార్మల్ గా సెకండ్ దానికి నేను సమ్ ఒక యాట్రిబ్యూట్ యాంకర్ ట్యాగ్ లో టార్గెట్ ఈక్వల్స్ అండర్ స్కోర్ అండ్ బ్లాంక్ అనే యాట్రిబ్యూట్ ఉంది కదా, సో దీన్ని తీసుకున్నా చూడండి. ఇక్కడ నేను యాంకర్ ట్యాగ్ అని మెన్షన్ చేశాను అండ్ దాంట్లో టార్గెట్ ఈక్వల్స్ అండర్ స్కోర్ బ్లాంక్, బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ అని మెన్షన్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే సో ఆ disney.com ఏదైతే ఉందో మనకు ఎగ్జిక్యూషన్ లో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ కలర్ ఫామ్ అయింది చూడండి. సో ఇలా మనకు డైరెక్ట్ గా యాట్రిబ్యూట్ ని తీసుకొని దానికి కూడా మనం స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. సో దాంట్లో ఇంకొకటి వచ్చేసి క్యారెట్ సింబల్ ఉందన్నమాట. క్యారెట్ సింబల్, సో ఈ క్యారెట్ సింబల్ ఏ విధంగా యూజ్ చేస్తామంటే నార్మల్ గా క్యారెట్ సింబల్ హూజ్ వాల్యూ స్టార్ట్స్ విత్ ఏ స్పెసిఫైడ్ వాల్యూ. సో నార్మల్ గా సమ్ H1 ట్యాగ్, సమ్ P ట్యాగ్స్ అని ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. సో దాంట్లో నేను ఏం చేశానంటే క్లాస్ ఈక్వల్స్ టు టాప్ హెడర్ అని మెన్షన్ చేశాను. ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ నేను టాప్ ఐఫన్ టెక్స్ట్ అని మెన్షన్ చేశాను. ఇంకొక పారాగ్రాఫ్ నేను టాప్ కంటెంట్ అని ప్లేస్ చేశాను. సో దీనికి నేను ఏం చేశానంటే ఈ ఫస్ట్ మీరు గమనిస్తే మనకు క్లాస్ లో నేమ్ ఇచ్చిన నేమ్ ఏదైతే ఉందో ఫస్ట్ మనకు టాప్ అని మనకు స్టార్ట్ అయింది ఇక్కడ. సెకండ్ దాంట్లో కూడా టాప్ అనే నేమ్ తోనే స్టార్ట్ అయింది క్లాస్ లో నేమ్. థర్డ్ దాంట్లో కూడా మనకు టాప్ అనే నేమ్ తోనే మనకు స్టార్ట్ అయింది చూడండి. సో ఇలా మనకు నేను ఏం చేశానంటే నార్మల్ గా ఈ క్యారెట్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తామంటే క్యారెట్ సింబల్ హూజ్ వాల్యూ స్టార్ట్స్ విత్ ద స్పెసిఫైడ్ వాల్యూ. సో నేను ఇక్కడ క్లాస్ క్యారెట్ ఈక్వల్స్ అని తీసుకొని టాప్ అని మెన్షన్ చేశాను చూడండి. ఇదేం చేస్తుందంటే దాంట్లో నేను సమ్ కలర్స్ అప్లై చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని ఇచ్చాను. సో మనకు దీంట్లో ఫస్ట్ వాల్యూ ఏదైతే మనకు దాంట్లో ఆ క్లాస్ లో టాప్ అనే వాల్యూతో స్టార్ట్ అయి ఉంటుందో
వాటన్నింటికి మనకు కలర్స్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో కంప్లీట్ నేమ్ యూజ్ చేయలేదు, జస్ట్ స్టార్టింగ్ లో మనకు టాప్ అనేది ఎక్కడైతే ఉంటుందో క్లాస్ లో వాటికి మాత్రమే కలర్స్, మనం ఇచ్చిన కలర్స్ అనేది అప్లై అవుతాయి. సో ఇలా స్టార్టింగ్ వాల్యూకి అంటే మనం క్లాస్ లో స్టార్టింగ్ ఇచ్చిన నేమ్ ఏదైతే ఉంటుందో వాటికి మాత్రమే అప్లై చేయాలనుకుంటే ఈ క్యారెట్ సింబల్ మనం యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఎల్లో అని ఫామ్ చేశాను కదా, సో ఇక్కడ మనకు 3 వాల్యూస్ ఇచ్చాము క్లాస్ లో టాప్ టాప్ అని చెప్పేసి. సో దీనికి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఫామ్ ఉంటుంది చూడండి మన కంటెంట్ కి. సో మనం గమనిస్తే ఈ క్యారెట్ సింబల్ ఎక్కడైతే మనం ఇక్కడ ప్లేస్ చేసామో వెల్కమ్, హలో వరల్డ్, ఆర్ యూ లర్నింగ్ సిఎస్ఎస్ అని చెప్పేసి వీటన్నిటికీ మనం ఇచ్చిన కలర్ మనకు అప్లై అయింది చూడండి. సో ఈ విధంగా యూజ్ చేసుకోవాలనుకుంటే క్యారెట్ సింబల్ యూజ్ చేస్తాం అనమాట. అంటే క్లాస్ లో ఫస్ట్ వాల్యూ ఏదైతే మనం తీసుకుంటామో ఆ నేమ్ కి మనం అప్లై చేయాలనుకుంటే. అండ్ ఇంకోటి వచ్చేసి డాలర్ సింబల్. ఈ డాలర్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్ గా ఇక్కడ మనకు డ్యూ ట్యాగ్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ 3 డ్యూ ట్యాగ్స్ తీసుకున్నాను, సమ్ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ దానికి నేను క్లాస్ ఈక్వల్స్ టు ఫస్ట్ అండర్ స్కోర్ టెస్ట్ అని మెన్షన్ చేశాను. దానికి సెకండ్ క్లాస్ లో నేను సెకండ్ అని మెన్షన్ చేశాను నేమ్. థర్డ్ దానికి మరి మై టెస్ట్ అని తీసుకున్నాను. ఫోర్త్ దానికి మై టెస్ట్ అని అప్లై చేశాను. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే నేను ఏమి ఇచ్చానంటే టెస్ట్ అనేది ఇక్కడ మనకు లాస్ట్ లో ఉంది కదా. సో ఇలా మనకు ఈ టెస్ట్ ఎక్కడైతే ఇచ్చానో అలా వాటన్నింటికి నేను సమ్ కలర్స్ అప్లై చేయాలనుకుంటున్నాను. దానికే నేను డాలర్ సింబల్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ డాలర్ సింబల్ ఏం చేస్తుందంటే ఇక్కడ కామెంట్ లో మెన్షన్ చేశాను చూడండి, డాలర్ సింబల్ సెలెక్టర్ ఈజ్ యూజ్ టు సెలెక్ట్ ఎలిమెంట్స్ హూజ్ అట్రిబ్యూట్ వాల్యూ ఎండ్స్ విత్ ఏ స్పెసిఫైడ్ వాల్యూ. సో నార్మల్ గా క్యారెట్ అయితే స్టార్టింగ్ వాల్యూ అప్లై చేస్తుంది, డాలర్ అయితే మనకు లాస్ట్ వాల్యూ అన్నమాట. సో ఏదైతే మనం అట్రిబ్యూట్ లో వాల్యూ ఇచ్చింటామో అది మనకు లాస్ట్ లో ఉందనుకోండి మన క్లాస్ లో, వాటికి మాత్రమే మన స్టైల్స్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ నేను క్లాస్ డాలర్ ఈక్వల్స్ టు టెస్ట్ అని మెన్షన్ చేశాను అనమాట. సో ఇప్పుడు మన క్లాస్ లో టెస్ట్ అనేది లాస్ట్ ఎక్కడైతే ఉంటుందో వాటన్నింటికి మనకు ఎల్లో కలర్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ టెస్ట్ ఇచ్చా కదా, దీంట్లో మనకు లాస్ట్ లో టెస్ట్ అనేది ఉంది. సెకండ్ దానికి టెస్ట్ అనేది లేదు, థర్డ్ దానికి ఉంది, ఫోర్త్ దానికి ఉంది లాస్ట్ కి మన క్లాస్ లో. సో ఇక్కడ చూడండి ఫస్ట్ దానికి అప్లై అయింది, సెకండ్ దాంట్లో టెస్ట్ అనే వాల్యూ లేదు కదా, అందుకని దానికి అప్లై అవ్వలేదు చూడండి. థర్డ్ దానికి ఫోర్త్ దానికి మరి మనకు అది అప్లై అయిపోయింది. సో ఈ విధంగా స్టార్టింగ్ వాల్యూ మనకు అప్లై అవ్వాలనుకుంటే క్యారెట్ యూజ్ చేస్తాము. అండ్ క్లాస్ లో తీసుకున్న లాస్ట్ వాల్యూస్ మనకు అప్లై అవ్వాలనుకుంటే డాలర్ యూజ్ చేస్తాము. ఇంకొకటి వచ్చేసి హ్యాస్ట్రిక్ సింబల్ ఉంది మనకు. సో ఈ యాస్ట్రిక్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్ గా యాస్ట్రిక్ సింబల్ సెలెక్టర్ ఈజ్ యూజ్ టు సెలెక్ట్ ఎలిమెంట్స్ హూస్ అట్రిబ్యూట్ వాల్యూ కంటైన్స్ ఏ స్పెసిఫైడ్ వాల్యూ. సో దీనికి స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఏమి ఉండదు అనమాట. సో నార్మల్ గా ఇక్కడ నేను క్లాస్ యాస్ట్రిక్ ఈక్వల్స్ టు టీ అని మెన్షన్ చేశాను కదండి. సో ఇదేంటంటే మన క్లాస్ లో ఎక్కడైతే టీ అని ఉంటుందో వాటన్నింటికి మనకు కలర్స్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఈ విధంగా తీసుకోవాలనుకుంటే మనం యాస్ట్రిక్ సింబల్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను క్లాస్ ఈక్వల్స్ టు ఫస్ట్ టెస్ట్ అని తీసుకున్నా కదా, దీంట్లో టీ ఉంది చూడండి. అండ్ సెకండ్ దాంట్లో క్లాస్ ఈక్వల్స్ టు సెకండ్ అని తీసుకున్నాను, దీంట్లో టీ అనేది మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ థర్డ్ దాంట్లో మై టెస్ట్ అని తీసుకున్నా కదా, ఇక్కడ టీ మళ్ళీ మనకు అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ కూడా టీ ఉంది కదా, అంటే మనకు ఈ యాస్ట్రిక్ సింబల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ లాస్ట్ అని మెన్షన్ చేయకుండా, సో ఎక్కడైనా సరే ఆ టీ అని ఉంటే మనకు వాటికి మనకు కలర్స్ అనేది అప్లై అవుతాయి అనమాట. సో దీని పర్పస్ మనం ఈ యాస్ట్రిక్ సింబల్ యూజ్ చేస్తాము. సో నార్మల్ గా దీనికి నేను క్లాస్ స్టార్ ఈక్వల్స్ అని పెట్టేసి టీ అని మెన్షన్ చేశాను చూడండి, దానికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఫామ్ చేశాను. సో మనకి ఎక్కడెక్కడైతే ఆ టీస్ ఉంటాయో వాటన్నింటికి మనకు కలర్స్ అనేది అప్లై అవుతాయి అనమాట. సో ఈ విధంగా కావాలనుకుంటే మనము యాస్ట్రిక్ సింబల్ యూజ్ చేస్తాము. సో నార్మల్ గా ఈ క్లాసెస్ లో ఫస్ట్ వాల్యూ ఏదైతే ఇచ్చింటామో వాటికి మనకు కలర్స్ అప్లై చేయాలనుకోండి క్యారెట్ సింబల్ యూజ్ చేస్తాము. లాస్ట్ క్లాసెస్ లో మనం ఏదైతే తీసుకున్నామో వాటికి కలర్స్ అప్లై అనుకుంటే డాలర్ సింబల్ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ లాస్ట్ అండ్ డిఫరెన్స్ లేకుండా జస్ట్ మనం ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది మన క్లాసెస్ లో ఉందనుకోండి, అన్నింటికి అప్లై అవ్వాలనుకుంటే అప్పుడు మనం యాస్ట్రిక్ సింబల్ యూజ్ చేస్తాము. సో ఇది మనకు డిఫరెంట్ డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ అనమాట. సో డైరెక్ట్ గా యాట్రిబ్యూట్స్ తీసుకొని మనకు కావాల్సిన స్టైల్స్ కలర్స్ మనము అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్. సో ద CSS3 ప్రాపర్టీ ఫర్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఒపాసిటీ. సో నార్మల్ గా మనము మన ఇమేజ్ ప్లేస్ చేస్తుంటాం కదా,
సో మనం ఇచ్చిన ఇమేజ్ కి మనం సమ్ ట్రాన్స్పరెన్సీ యాడ్ చేయాలనుకుంటే ఈ ఒపాసిటీ యూజ్ చేస్తాము. సో ఈ ఒపాసిటీ వచ్చేసి మనకు 0.1 నుంచి స్టార్ట్ అయ్యి అండ్ 1 వరకు ఉంటుంది. సో లాస్ట్ లోని దీని గురించి ఈ ఒపాసిటీ గురించి చెప్పాను. సో ఈ ఒపాసిటీ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ, ఇది మనకు సమ్ అంటే మన ఇమేజ్ మనం ఏమైతే ప్లేస్ చేసి ఉంటామో దానికి ఈ ట్రాన్స్పరెన్సీ ఉండేటట్టు చేస్తుంది అనమాట ఈ ఒపాసిటీ అనేది. సో ఇక్కడ నేను ఈ ఒపాసిటీ నేను నార్మల్ గా 0.4 తీసుకున్నా కదా. సో ఒకసారి చూద్దాం మన ఇమేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇక్కడ చూడండి, నార్మల్ గా నేను బాడీ సెక్షన్ లో ఇమేజ్ ట్యాగ్ ప్లేస్ చేశాను. ఐఎంజీ ఫారెస్ట్ డాట్ జేపీజీ అనేది మన టైప్ ఆఫ్ నేమ్ అండ్ ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది దానికి సమ్ విడ్త్ అండ్ హైట్ అప్లై చేశాను. సో దానికి ఏం చేశానంటే ఆ ఎంజీ ట్యాగ్ నేను సో మీరు గమనిస్తే ఒపాసిటీ 0.5 ఇచ్చాను. సో ఇది ఏం చేస్తుందంటే మన ఇమేజ్ కి ట్రాన్స్పరెన్సీని యాడ్ చేస్తుంది అనమాట. సో మీరు గమనిస్తే మనకి ఇక్కడ మన ఇమేజ్ ట్రాన్స్పరెంట్ అయిపోయింది చూడండి, అంటే వైట్ కలర్ ఫామ్ అయింది పైన మనకు. సో ఇది మనకు 0.1 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు ఉంటుంది. సో 0.1 అంటే మనకు మినిమం. సో ఇది మనకు ప్యూర్ వైట్ చూపిస్తుంది అనమాట, ట్రాన్స్పరెన్సీగా ఉండేటట్టు చూపిస్తుంది మన ఇమేజ్. అండ్ 0.9 అండ్ 1 ఇచ్చామనుకోండి, సో మన ఒరిజినల్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో అదే విధంగా మనకు చూపిస్తుంది. సో నేను ఏం చేశానంటే ఆ ఇమేజ్ కి ఒపాసిటీ 0.5 ఇచ్చాను. అండ్ ఎప్పుడైతే దాన్ని హోవర్ చేస్తున్నానో అదే ఇమేజ్ ని ఒపాసిటీ 1 అని ఇచ్చాను అనమాట. సో ఒపాసిటీ 1 అంటే మనకు రెగ్యులర్ ఇమేజ్ అంటే మనకు ఒరిజినల్ ఇమేజ్ ఏమైతే ఉంటుందో అది మనకు చూపించేస్తుంది. సో వన్స్ మనం ఒకసారి గమనిస్తే, సో ఎప్పుడైతే నేను దీన్ని ఓవర్ చేయకముందు మనకు ఒపాసిటీ 0.5 అని చూడండి. ఎప్పుడైతే దీన్ని ఓవర్ చేస్తున్నానో మనకి ఇది ఒరిజినల్ ఇమేజ్ చూపిస్తుంది చూడండి క్లారిటీగా. సో ఈ విధంగా మనకు ఇమేజ్ కి ట్రాన్స్పరెన్సీ ఇవ్వాలనుకుంటే ఈ ఒపాసిటీ అనేది యూజ్ చేస్తాము. సో ఇఫ్ ఇన్ కేస్ మనము 0.5 తీసేసి 1 పెడుతున్నాం చూడండి. సో మీరు ఇప్పుడు గమనిస్తే మన ఇమేజ్ ఇంకా ట్రాన్స్పరెన్సీ అయిపోయింది చూడండి, అసలు ఏం కనిపించట్లేదు, ఇప్పుడు ప్యూర్ వైట్ అయిపోయింది. సో ఈ విధంగా యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఈ ఒపాసిటీ యూజ్ చేస్తాం అనమాట, ఇమేజ్ ఒపాసిటీ అనేది. సో యాస్టిస్ మరి నేను 0.5 ఇస్తున్నాను చూడండి. సో మరి మనకు సో ఇంతకుముందు కంటే కొంచెం బెటర్ గా కనిపిస్తుంది చూడండి మన ఇమేజ్ క్లారిటీ. సో ఇలా మనకు 0.1 నుంచి స్టార్ట్ అయ్యి 0.1, 0.2, 0.3 అలా మనకు 0.9 ఆర్ 1 వరకు ఉంటుంది అనమాట ఇది ఈ ఒపాసిటీ అనేది. సో ఇది మనకు ఒపాసిటీకి సంబంధించిన ప్రాపర్టీస్. సో టుడే క్లాసెస్ లో మనం ఒపాసిటీ అండ్ అట్రిబ్యూట్స్ సంబంధించిన సెలెక్టర్స్, వాటితో పాటు సుడో ఎలిమెంట్స్ అండ్ సుడో క్లాసెస్, సో ఇవి మనం డిస్కస్ చేసాము. సో మీకు టుడే సెషన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Sir, can you explain pseudo classes? ఏంటి మేధావి? Pseudo classes, sir. సుడో క్లాసెసా? Yes. ఓకే. సో ఈ సుడో క్లాసెస్ వచ్చేసి మనకు ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, nth చైల్డ్ అనే ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఇఫ్ ఇన్ కేస్ మనము ఏదైనా సరే ఒక 5 to 6 పారాగ్రాఫ్ ట్యాగ్స్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ మనం సమ్ కలర్స్ అప్లై చేయాలి. అలాంటప్పుడు మనం ఫస్ట్ చైల్డ్ యూజ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మీరు దాంట్లోనే లాస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే స్టైల్స్ అప్లై చేయాలి. అలాంటప్పుడు లాస్ట్ చైల్డ్ యూజ్ చేస్తారు. అండ్ ఇన్ బిట్వీన్ అంటే మిగతా చైల్డ్స్ ఉంటాయి కదా మనకు, అంటే సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్, ఫోర్త్ పారాగ్రాఫ్, వాటికి స్టైల్స్ అప్లై చేయాలనుకుంటే nth చైల్డ్ అని పెట్టేసి ఇఫ్ ఇన్ కేస్ మనకు సెకండ్ పారాగ్రాఫ్ కి అప్లై చేయాలి. సో nth చైల్డ్ సెకండ్ అని పెట్టేసి మీకు కావాల్సిన ప్రాపర్టీస్ ఇచ్చారనుకోండి, వాటికి స్టైల్స్ అప్లై అవుతాయి. థర్డ్ పారాగ్రాఫ్ కి అప్లై చేయాలనుకోండి, nth చైల్డ్ 3 అని పెట్టేసారనుకోండి, సో వాటికి స్టైల్స్ అనేది అప్లై అవుతాయి. సో ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ నేను ఒక 8 to 9 పారాగ్రాఫ్ ట్యాగ్స్ తీసుకున్నా.
దాంట్లో ఫస్ట్ చైల్డ్ అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ మాత్రమే నేను స్టైల్ అప్లై చేయాలి. దానికి ఫస్ట్ చైల్డ్ అని అప్లై చేసి కలర్ బ్లూ అని మెన్షన్ చేశాను చూడండి. సో మీరు గమనిస్తే మనకు ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ మాత్రమే మనకు స్టైల్స్ అనేది అప్లై అయింది. సో అదే విధంగా లాస్ట్ చైల్డ్ కావాలనుకుంటే ఇప్పుడు నాకు 4 పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. లాస్ట్ దానికి అప్లై అవ్వాలి. సో దానికి నేను పి లాస్ట్ చైల్డ్ అని చెప్పేసి సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ దానికి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయింది చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఇన్ బిట్వీన్ అంటే మధ్యలో ఉన్న చైల్డ్స్కి అప్లై అవ్వాలి. సో వాటికి మనం ఎంత చైల్డ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నేను 8 to 9 ట్యాగ్స్ తీసుకున్నాను. దాంట్లో నేను ఏం అప్లై చేశానంటే నాకు ఈ 4th ట్యాగ్ ఏదైతే ఉందో దీనికి నేను కలర్ అప్లై చేయాలి, ఈ 4th ట్యాగ్. సో దీనికి నేను ఏం చేశానంటే పి ఎంత చైల్డ్ 4 అని పెట్టేసి బ్యాక్గ్రౌండ్ రెడ్ అని ఇచ్చాను చూడండి. సో మనం అబ్జర్వ్ చేస్తే నార్మల్గా సో మన 4th చైల్డ్ ఏదైతే ఉందో దానికి మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ ఫామ్ అయింది చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు 5th చైల్డ్కి అప్లై అంటే 5th పారాగ్రాఫ్కి అప్లై చేయాలనుకుంటే దీని ప్లేస్లో 5 అని మెన్షన్ చేస్తారు. మరి ఇంకొకటి నేను ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్కి అప్లై చేసిన కలర్ బ్లూ అని చెప్పేసి. సో అదే మనకు ఫస్ట్ పారాగ్రాఫ్కి కలర్ అప్లై అయింది చూడండి మన స్టైల్స్కి. సో ఈ విధంగా మనం నార్మల్గా అప్లై చేస్తాం అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ మరి ప్రతి ఒక్క దానికి చేంజ్ చేయాలంటే మరి అప్పుడు నార్మల్గా మన క్లాసెస్ ఉన్నాయి కదా, జస్ట్ ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ లో క్లాస్ అని మెన్షన్ చేసేసి ప్రతి ఒక్క ట్యాగ్ అప్లై చేయాలనుకుంటే జస్ట్ నార్మల్ గా పీ ట్యాగ్ అని అప్లై చేసి మనకు కావాల్సిన స్టైల్స్ ఇచ్చామనుకోండి, మనకు పారాగ్రాఫ్ ట్యాగ్ మన బాడీ సెక్షన్ లో ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటికీ అప్లై అయిపోతాయి. ఇంకా జస్ట్ మరి పీ అని మెన్షన్ చేసి మనకు కావాల్సిన స్టైల్స్ ఇస్తే. ఓకే సార్. అంటే ఇప్పుడు 4th ట్యాగ్ స్పెసిఫిక్ గా 4th ట్యాగ్ యూజ్ చేసింది కదా, అలా ఆ ప్రతి ఒక్క దానికి మెన్షన్ చేయాలి అసలు, లేకపోతే సపరేట్ గా సంథింగ్ ఏమైనా దానికి పర్టికులర్ ట్యాగ్ ఉందా? లేదు లేదు, మీకు ఇప్పుడు 4th ట్యాగ్ అప్లై చేయాలి, 6th ట్యాగ్ అప్లై అనుకున్నాం అనుకో. సో ఆ ట్యాగ్ నేమ్ అంటే ఎంత చైల్డ్ 4th అని పెట్టేసి నీకు కావాల్సిన స్టైల్స్ అప్లై చేయాలి. 6th ట్యాగ్ అప్లై చేయాలనుకున్నాం అనుకో, ఎంత చైల్డ్ 6 అని మెన్షన్ చేసేసి నీకు కావాల్సిన స్టైల్స్ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క ట్యాగ్ అలానే చేయాలి. ఓవరాల్ అప్లై చేయాలంటే సార్ ఓవరాల్ అప్లై చేయాలంటే డైరెక్ట్ గా చైల్డ్స్ అవసరం లేదు. ఇంకా నువ్వు డైరెక్ట్ గా పి అని మెన్షన్ చేసేసి నీకు కావాల్సిన స్టైల్స్ ఇచ్చావనుకో ఓవరాల్ గా అన్నిటికీ అప్లై అవుతాయి అనమాట. ఓకే సార్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?